జరుగుతుంది. రైట్ రైట్. ఇక మనకి టీపీసీసీ జనరల్ సెక్రటరీ సంజయ్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. సంజయ్ రెడ్డి గారు, బంగారు తెలంగాణ సాధన కోసం నీటి నుంచి కూడా స్టార్ట్ అయింది. మరి ఈ 10 ఏళ్లలో కూడా బీఆర్ఎస్ చిత్తశుద్ధి కనిపిస్తుంది ప్రజలకి, కానీ కాంగ్రెస్ ఏమీ చేయలేదంటున్నారు. సో కాంగ్రెస్కి నిజంగా చిత్తశుద్ధి ఉందా లేదా? నీటి కోసం అంటే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ చేసింది ఏంటి ప్రజెంట్? ఇప్పుడు ఇందాక మాట్లాడింది ఎవరండి? ముందు మాట్లాడిన బీఆర్ఎస్ నుంచి మాట్లాడారండి, కంబోజ్ వెంకటేశ్వర్లు గారు. ఆయన ఏం మాట్లాడుతుంది ఆయనకన్నా అర్థమవుతుందా? ఉరికిచ్చి కొడతారు. ఎవరిని ఉరికిచ్చి కొడతారు? అసలు రేవంత్ రెడ్డి గారికి దానికి ఎవరి సంబంధం? ఆగొక్క నిమిషము, మేము చెప్పిన తర్వాత రాసుకోండి, మీరు ఆన్సర్ ఇవ్వండి. అసలు నువ్వేమన్నా మాట్లాడేది నీకన్నా అర్థమవుతుందా? దీనికి ఇప్పుడు వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం సంధ్యా రెడ్డి గారు చెప్పండి. రేవంత్ రెడ్డిని ఉరికించి కొడతారు, కేసీఆర్ అట్లా ఉరికించి కొడతారు. ఎంపీ ఎవరున్నారు? పాలమూరు ఎత్తిపోతలప్పుడు స్టార్ట్ చేసింది ఎంపీ ఎవరున్నారు? తెలంగాణ వచ్చినప్పుడు మీ కేసీఆర్ లేడు. పాలమూరు 2009 లో కేసీఆర్ గారు 2017 లో స్టార్ట్ అయింది. వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం మీరు నోట్ చేసుకోండి, మళ్ళీ మీ టర్న్ వచ్చినప్పుడు మాట్లాడుతారు. కానీ డిపిఆర్ గురించి మాట్లాడండి, సబ్జెక్ట్ డైవర్ట్ చేయొద్దు. డైవర్ట్ కాదు, నువ్వు మాట్లాడింది నీకు కూడా అర్థం కావట్లేదు. నేను క్లియర్ గా చెప్తా జనాలకి, నువ్వేదో ఉరికిచ్చి కొడతారంట మళ్ళీ. రైట్ ఓకే సంజయ్ గారు చెప్పండి. సంజయ్ గారు ప్లీజ్. సార్ ఇప్పుడు మీరు ఒక్కటే చెప్తున్నాం, మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్నిసార్లు మీరు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు. మన నీళ్లు నియామకాల గురించి కేంద్రంతో మాట్లాడుతున్నాము. తర్వాత పాలమూరు ఎత్తిపోతల గురించి మొన్న రామ్మ చిలకమ్మ అన్నట్టుగా 2 ఏళ్ళు పామోదలు వండుకొని మొన్న వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏదో దాని పాలమూరు ఎత్తిపోతల దాని గురించి ఓ ముచ్చట చెప్పిపోయింది. ఇది ఒక జాతీయ పార్టీతోని మనం మమైకమై ఉన్నాం. గూండాలలాగా రౌడీలలాగా చిల్లరోళ్ళలాగా మాట్లాడొద్దు. మనం ఉరికిచ్చి ఎవరిని కొడతారు? ఉరికిచ్చి మిమ్మల్ని కొడతారు. నేను అనేది ఏంది సార్ అంటే, ఈ విషయాలలో క్లారిటీగా అక్కడ చంద్రబాబు గారితో బీజేపీ నాయకులతోని ఢిల్లీలో అమిత్ షా గారితో ఢిల్లీలో మోడీ గారితో అనేక సందర్భాలలో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడు మాట్లాడినా ఎన్నిసార్లు ఫ్లైట్ ఎక్కిండు, ఎన్నిసార్లు ఢిల్లీ పోయినా లెక్క పెట్టుకుంటారు బీఆర్ఎస్. వాళ్ళకి అంతకుమించి ఇంకేం చెప్పడానికి రాదు వాళ్ళకి. మేము అనేది ఏంటంటే, ఇది జాతీయ హోదా ఏమన్నాడు? నన్ను ఎంపీగా ఉన్నప్పుడు తెలంగాణ ఇవ్వండి, తెలంగాణ నేను పాలమూరు బిడ్డగా పాలమూరుకు నేను ఎంపీగా ఉన్నాను, అది కంప్లీట్ కాకపోతే నేను కూర్చేసుకొని కూర్చుంటా, నేను అది చేస్తా, నేను ఇది చేస్తా, నైసా పైసా అని చెప్పి. మరి ఎవరు చెప్పేమన్నా జరిగిందండి? ఎవరు? మీరు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఇవాళ వచ్చిన 2 సంవత్సరాలు రేవంత్ అనేక సందర్భాలలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాలలో ఢిల్లీ వెళ్ళి కలవడం జరిగింది. అందరు ఎంపీలు కూడా కలిసి మాట్లాడడం జరిగింది. ఒకసారి సబ్జెక్ట్ తెలియకపోతే ప్రిపేర్ అయ్యి, కానీ ఎట్లా పడితే అట్లా ఏ సబ్జెక్ట్ చెప్తున్నాం, మనం ఏ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం, దీనివల్ల రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులా లేకపోతే కేంద్రం నుంచి రావాల్సిన నిధులా? ఒక జాతీయ హోదా కూడా ఇస్తామని మరి ఆ రోజు మోడీ గారు కూడా ప్రకటించడం, అమిత్ షా గారు కూడా రావడము, ఇవన్నీ జరగడం కూడా జరిగింది. నీకు దమ్ము ధైర్యం కలేజా ఉంటే బీజేపీ నాయకులను అడుగు బాబు. నువ్వు బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి గారు ఉరికిచ్చి కొడుతుంటే మిమ్మల్ని ఉరికిచ్చి మామూలుగా బట్టలు ఇప్పి కొడతారు రోడ్ల మీద. ఇష్టం వచ్చినట్టు నీకు టీవీ ముందర ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు సబ్జెక్ట్ మీద మాట్లాడు. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవడు ఊరుకోడు. సబ్జెక్ట్ మాట్లాడండి. మీరు గవర్నమెంట్ లో ఉన్నారు, మేము ఒక మాట గురునాథ్ రెడ్డి గారు రేవంత్ రెడ్డిని ఎట్లగొట్టిండు? గురునాథ్ రెడ్డి గారు కొట్టంగారులా రేవంత్ రెడ్డి గారిని ఎట్లగొట్టిందో తెలుసా? మీకు ఫోటోలు పంపించాలా? ఆగకపోతే ఊరుకోండి. మాట్లాడండి, అది మాట్లాడొద్దు దయచేసి. పిక్చర్ లాగా ఏమవుతావు? ఒకటే వరుస్తున్నావు, రాసుకో, నోట్ చేసుకో, తర్వాత నీ అవసరం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడుకో. ఇప్పుడు ఎవరు అడుగుతున్నారని ప్రజలు గ్రహిస్తారు. మిమ్మల్ని మీరు రేవంత్ రెడ్డి గారిని కొడంగల్లో గురునాథ్ రెడ్డి గారు ఎట్లా వచ్చి ఇప్పుడు మీరు టీవీలో మాట్లాడుతుంది, సబ్జెక్ట్ మాట్లాడండి. మీరు సబ్జెక్ట్ మాట్లాడకుండా మీకు సబ్జెక్టే లేదు అసలు. మీకు నీటి కేటాయింపులు బచావత్ ఏం చెప్పిందో అది చెప్పండి. రైట్ ఓకే. బీజేపీ నుంచి మనకి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు, అంటే పరిష్కారం చూపకుండా